శ్రీపాదరాజం శరణం ప్రపతి. బ్రహ్మదేవునికి పూజా అర్హత లేకపోవట, సృష్టించే బ్రహ్మకు ఎందుకు పూజించరు అనేది చాలామందిలో వచ్చే సందేహం. దీనికి సంబంధించిన ఇతిహాసం ఒకటి ఉంది. లోకపాలకుడైన బ్రహ్మ విష్ణువులలో ఎవరు గొప్పవారమని ఇరువురు వాదించుకుంటుండగా దివ్యకాంతితో దగదగ మెరుస్తూ శివలింగం కనిపించి క్షణకాలంలో పెరిగిపోతుంది. బ్రహ్మ విష్ణువులకు ఇదేదో వింతగా ఉందే అనుకుంటున్నారు. ఆ లింగం నుండి మహాదేవుడు, ఓ బ్రహ్మ విష్ణువులారా, లింగ స్వరూపంలో నుండి ఏది ఎక్కడ ఉందో తెలుసుకున్న వారే అధికులు అవుతారనే మాటలు వినిపించింది. ఆ మాట ప్రకారం బ్రహ్మ విష్ణువులు తమ శక్తి కొద్దీ ప్రయత్నిస్తూనే ఉన్నారు. క్రిందకు పైకి చుట్టూ తిరుగుతున్నారు. మొగలి పువ్వు పై నుండి క్రిందకు పడింది. ఈ దృశ్యాన్ని చూసి బ్రహ్మ మొగలి పువ్వును అడిగాడు. మొగలి పువ్వు, నేను చాలా కాలం నుండి ఇలాగే వస్తున్నాను అంది. అయితే నేనే లింగం మొదటి భాగాన్ని చూశాను అని సాక్ష్యం చెప్పమన్నాడు. మొగలి పువ్వు సరే అంది. కామధేనుడు కనిపించింది. కామధేనువు కూడా బ్రహ్మ సాక్ష్యం చెప్పమన్నాడు. కామధేనువు అలాగే అంది. విష్ణువు మాత్రం లింగ స్వరూపంలో ఆదిని తెలుసుకోలేని అశక్తుడు అనుకున్నాడు. బ్రహ్మ సాక్ష్యాల వల్ల అధికుడయ్యాను అనుకున్నాడు. ఈలోగా శివలింగ స్వరూపం నుండి భయంకర ధనులతో శివదేవుడు ప్రత్యక్షమై 5 ముఖాలు గల బ్రహ్మను అహంకార దురిత స్వభావంతో, అబద్ధపు సాక్ష్యం వల్ల నీకు ఎటువంటి పూజ అర్హత ఉండదు, అంతేకాదు 5 శిరస్సులలో ఒక శిరస్సును ఖండించాడు. అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖుడయ్యాడు. అబద్ధ సాక్ష్యం చెప్పడం వల్ల మొగిలి పువ్వుకు పూజలలో స్థానం లేకుండా చేశాడు. కామధేనువుకు ఉదయం నీ ముఖం చూచిన వారికి పాపం కలుగుతుందని చెప్పాడు. సత్యంకు నిలబడి విష్ణువును, నీవు నాతో సమానంగా లోకంలో పూజింపబడి శివకేశవులుగా వ్యవహరిస్తాం అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. బ్రహ్మధేనువుని ముఖఖండన వల్ల శివునికి బ్రహ్మ హత్యా దోషం పట్టుకుంది. శక్తి సంపన్నుడైన మహాదేవుడు కొద్ది రోజులకే దోషాన్ని త్యజించాడు. ఈ విషయం సమగ్రంగా తెలుసుకోవాలి అనుకున్నవారు శివపురాణ పఠనం వల్ల తెలుస్తుంది. అహంకారం, అసత్యం పనికిరాదు, సత్యమే జయతే అన్న సత్యాన్ని తెలుసుకున్న వారికి జన్మ సాఫల్యత కలుగుతుందని సత్య హరిశ్చంద్రుని వంటి మహానీయుల ద్వారా కూడా తెలుస్తుంది. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి.